స్విమ్మింగ్ పోయినా పోతారా వాళ్ళు? నందాల్ పవార్ ఐఏఎస్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా గారు, అదేవిధంగా చాట ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందుకుని వారి అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ కులస్తులు వారిని కూడా దయచేసి అందరూ కూడా వారికి నివాళి అర్పించడంలో సహకరించవలసింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మీరందరూ రావడం జరిగింది. ముందుగా చాకలి ఐలమ్మ గారికి వారు చేసిన పోరాటానికి జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా నివాళులు అర్పిస్తూ వారు చేసిన త్యాగాలకి ఒకసారి గుర్తు చేయాలని కోరుతా ఉన్నా. ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు శామ్యుల్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి, అదనపు కలెక్టర్ గారికి, డిబిసిటిఓ గారికి, అదేవిధంగా సూర్యాపేట నుంచి ఇక్కడ వచ్చేసిన తెలంగాణ భూమి, అదేవిధంగా ఆ భూమి కోసం పోరాటం చేసిన చాలామంది మహానాయకులు ఉన్నారు. వారు ఆ కాలంలో ఆ పరిస్థితిలో ఉన్న విషయాలు చూసుకుంటూ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసుకుంటూ, వాటికి ప్రజలకి దాని నుంచి మనం బయట తీసుకురావాలి, వారి యొక్క జీవన ఆధారం మార్పించాలి, వారికి స్వేచ్ఛ రావాలి, ఫ్రీడమ్ రావాలి, అభివృద్ధి రావాలి. వాటి కోసం ఎంతో కష్టాలు, ఎంతో త్యాగాలు చేసిన మహానాయకులు ఉన్నారు. వారిలో చాకలి ఐలమ్మ గారి పేరు కూడా చాలా ముందు స్థానంలో ఉంటుంది. ఆ కాలంలో ఉన్న వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ టైంలో అంతా వ్యవసాయాలు ఆధారపడి ఉండేది. ఈ టైంలో కూడా ఉన్నది, కానీ ఆ టైంలో ప్రత్యేకంగా ఎక్కువ ఉన్న సమయం ఆ ఆపరేషన్, ఆ బాధలు, వారు చేసిన కష్టాలకి న్యాయం లేకుండా ప్రజలకి ఏకం చేసి వారికి ముందుగా ఉండి నడిపించే వాళ్ళంటే చాకలి ఐలమ్మ గారు. ప్రత్యేకంగా వారు చేసిన త్యాగం గురించి మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో ఉన్న దొరగారు వ్యతిరేకంగా, వారు ఆపరేషన్ వ్యతిరేకంగా, వారు చేసిన పెట్టిన బాధల వ్యతిరేకంగా వాళ్ళ పంట కాపాడుకోవడానికి ఇది మొదలుపెట్టిన పోరాటం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ హక్కుల గురించి పెద్ద పోరాటంగా మారింది అని మీకు అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకంగా గతంలో కూడా ఒక 10-15 రోజుల క్రితమే మనం వారిది వర్ధంతి దినోత్సవం కూడా ఇదే హాల్లో జరిపించుకున్నాం. ఆ రోజు కూడా మాట్లాడిన విషయంలో ప్రత్యేకంగా వచ్చిన డిస్కషన్లో కొన్ని అంశాలు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, ఉన్న ప్రజలకి
వారి విషయాల గురించి చైతన్యం కల్పించాలి. అదేవిధంగా అందరికీ సమాన న్యాయం ఉండాలి, జస్టిస్ ఉండాలి, వాళ్ళకి ఉన్న హక్కులకి మనం కాపాడుకోవడానికి కృషి చేయాలి. దాంట్లో ప్రత్యేకంగా అందరూ సమన్వయంతో పని చేస్తే అందరూ బాగుపడతారు, మంచి ఉంటారని మనం అందరూ చూస్తూ ఉంటాం. అదే అప్పుడు మా నాయకులు మనకి ఇచ్చిన దిశానిర్దేశం కావచ్చు, వాళ్ళు ప్రజలకి ఉన్న ఆశలు ఆకాంక్షలు కొరకు చేసిన పోరాటానికి మనం గుర్తు చేస్తే ఆ స్ఫూర్తికి మనం ప్రత్యేకంగా ఆ ఆశయాలకి నిలబెట్టడానికి మనం ప్రత్యేకంగా అందరు కలిపి కృషి చేయాలి. ఆ పోరాటానికి ఆ సామాజిక న్యాయం వచ్చే విధంగా మనం అందరూ కొనసాగించాలని మీకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. దాంట్లోనే భాగంగానే ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే వయసులో, కానీ వారు చేసిన పని పరంగా చూసుకుంటే, కానీ వచ్చే తరాలకి కూడా తెలంగాణ ప్రాంతం ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎక్కడ పోవాలి, మనకి ఉన్న ఆశయాలు ఆకాంక్షలు ఎక్కడ ఉన్నాయి, వాటి గురించి వచ్చే జనరేషన్కి వచ్చే తరాలకి కూడా మనం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా దాంట్లో మనం ఎడ్యుకేషన్తో పాటు వారికి సామాజిక పరిస్థితి గురించి కూడా అవగాహన కల్పిస్తూ వారు వచ్చే కాలానికి వాళ్ళకి ధైర్యం కానీ, సామర్థ్యం కానీ, కెపాసిటీస్ కానీ పెంచే విధంగా మనం అందరూ కృషి చేయాల్సి ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ మనకి ఒక బడిలోనే సీమితంగా కాకుండా మనంతు వచ్చే జనరేషన్, అది స్కూల్ పోయే పిల్లలే కాకుండా యూత్ పిల్లలకు కూడా కొంత గైడ్ చేసి కాలానికి వాళ్ళకి ధైర్యం కానీ, సామర్థ్యం కానీ, కెపాసిటీస్ కానీ పెంచే విధంగా మనం అందరూ కృషి చేయాల్సి ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ మనకి ఒక బడిలోనే సీమితంగా కాకుండా మనంతు వచ్చే జనరేషన్, అది స్కూల్ పోయే పిల్లలే కాకుండా యూత్ పిల్లలకు కూడా కొంత గైడ్ చేసి వారికి ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, ఈ దేశానికి ముందు తీసుకుపోవడానికి అందరూ సమన్వయంగా కృషి చేస్తే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. అది జరిగితేనే చరిత్రలో త్యాగం చేసిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, వారికి మనం వాళ్ళు చేసిన కృషికి న్యాయం చేసినట్లు ఉంటుంది. ఈ విషయాలు ప్రత్యేకంగా మీకు మీ ముందు పెడుతూ మీరు దాని గురించి ఆలోచన చేస్తూ ఇంకా మీ ద్వారా మన జిల్లాలో ప్రత్యేకంగా వాటికి సంబంధించి మనం కలిసి పనిచేద్దామని, అందరి కోసం అందరూ కలిసి ఉంటామని ఆశిస్తూ ఇక్కడ ఈరోజు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ అధికారులందరికీ, ఇక్కడ వచ్చిన సంఘ నాయకులకు, సాకల ఐలమ్మ 129 జయంతి సందర్భంగా నేను జోహార్ శుభాకాంక్షలు. నల్లగొండ జిల్లా పోరాటాలకు నిలయమైన జిల్లా ఇది. వ్యక్తి విముక్తి కోసం దొరడు జాగీర్దారుల ఏలుబడిలో సాగిన నియంతృత్వ పాలన, ఇవన్నిటి కూడా ఎదురొడ్డి పోరాడిన వీరమరితలు, వీరులు గన్నగడ్డ ఈ నల్లగొండ గడ్డ. ఆనాడు సాగల ఐలమ్మ కానీ, దొడ్డి కుమరయ్య కానీ, బందగి కానీ, వీళ్ళందరూ కూడా ఆనాడు జనగాం తాలూకా కూడా నల్లగొండ జిల్లాలో ఉండేది. అందుకనే ఈ నల్లగొండ చరిత్రకు, నల్లగొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ దొరలు ఆనాడు దేశముఖులకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, నైజాంకు వ్యతిరేకంగా సాగిన మహత్తరమైన పోరాటంలో
అక్కడ భూస్వాములని కూడా రాఘవేంద్ర రెడ్డి గారికి వందలాది ఎకరాల భూమి, బిఎన్ గారికి వందలాది ఎకరాల భూమి. అయినా కూడా భూమి కోసం ముక్తి కోసం సాగిన పోరాటంలో మొట్టమొదలు నేనే భూమి పంచిపెట్టాలి ఈ పేదరికానికి అని చెప్పి వాళ్ళు భూమి పంచిపెట్టి ఈ పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన మహనీయులు వాళ్ళు. అందుకోసమనే ఇలా ప్రజల మధ్య చిరస్మరణీయంగా ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన త్యాగాలు మరుడైన కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని రాజుని నేనే రాజ్యాలు నేతలనుకుంటుని భూమి మాయ అనుకుంటుని ఇసుక మాయ అనుకుంటుని అన్ని మాయ అనుకుంటుని కానీ ఎక్కడ అన్ని పోయే అవసరపడ్డాం. ఇది ప్రజాపాలన వచ్చింది, ఫాసిస్ట్ పీడన పోయింది. కనుక సాకలైన వంటి వాళ్ళు చేసిన త్యాగాలకు ఎప్పుడైనా గుర్తుండని. అదేవిధంగా ఇలా మననే ఆయన ఎవరు ప్రతాప్ రెడ్డి చూడమన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా తెలుగు యూనివర్సిటీకి వాళ్ళకు నామకరణం చేయడం జరిగింది. సాకలైన అక్కడ యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది. కనుక సామాజికంగా అన్ని కోరాలను కూడా అన్ని వర్గాలను కూడా తృప్తిపరిచి వాళ్ళకు చేసిన త్యాగాన్ని మరవకుండా ఉండాలనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, మన మంత్రివర్గ ఆలోచన విధానం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా నేను చెప్తా ఉన్నాను. అందుకోసమనే రేపు ఏది జరిగినా ఎక్కడ జరిగినా ఈ రాష్ట్రం ముందు వరుస నిలబడాలి. అమరుల త్యాగం ఎక్కడ చిరంతరం కాదు. అమరులు చేసిన త్యాగం చేసి అమరులైన వాళ్ళు చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో ప్రజలు ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సాకలైనమ్మ వర్ధంతినాడు నేను తిరుమలలో సాకలైనమ్మ విగ్రహాన్ని కూడా పెడతాను కూడా చెప్పినా నేను తప్పకుండా పెడతామని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకోసం మా కార్యకర్తలు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. కానీ పోయినసారి కులం పేరు ఇచ్చితే కట్టడి, సమాజం కోసం మాట్లాడితే కట్టడి, ఇవన్నీ కూడా వాళ్ళు కట్టడి చేశారు. ఒక వలయంలో పెట్టిన ఈ వ్యవస్థను కానీ వలయం తెచ్చుకోలేదమ్మా. నివాళులు అర్పించిన వాళ్ళంటే వాళ్ళకి నివాళులు అర్పించండి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను